జై శ్రీరామ్. శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మీకందరికీ వరలక్ష్మి వ్రత కథ స్థూలంగా చెప్తాను. విని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. పూర్వం పార్వతీదేవి పరమశివుణ్ణి ఇలా అడిగింది: స్వామి, దేవదేవ, ఏ వ్రతం ఆచరిస్తే మానవులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయో చెప్పండి అని అడుగగా, అందుకు శివుడు, పార్వతి, వరలక్ష్మి వ్రతం అని ఒక వ్రతం ఉంది, ఆ వ్రతము చేసినచో సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. పూర్వం చారుమతీదేవి ఈ వ్రతం చేసింది. ఆ వృత్తాంతం చెప్తాను, వినమని చెప్పాడు. పూర్వం మగధ దేశంలో కుండినము అనే ఊరిలో చారుమతీదేవి అనే మహిళ ఉంది. ఆమె ఇంటిని మిక్కిలి శుభ్రముగా ఉంచుకుని రోజు ముగ్గులు వేస్తూ భర్తను అనుదినము పూజిస్తూ వినయ విధేయతలతో ఉండేది. ఆ ప్రవర్తనకు, భక్తి శ్రద్ధలకు మెచ్చి మహాలక్ష్మి అమ్మవారు చారుమతీదేవి కలలోకి వచ్చి శ్రావణమాస పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము చేయమని చెప్పి అంతర్ధానమయ్యాను. చారుమతీదేవి లేచి చుట్టూ చూసి ఇదంతా కళ అని గ్రహించి భర్తకు చెప్పింది. భర్త అలాగే చేద్దామని చెప్పగా, చారుమతీదేవి శ్రావణమాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు పట్టణంలోని మిగిలిన స్త్రీలతో కలిసి వరలక్ష్మి వ్రతము చేసింది. చేసిన తరువాత ప్రదక్షిణలు చేస్తుంటే, ఒకటో ప్రదక్షిణం తర్వాత కాళ్లకు గజ్జెలు, రెండవ ప్రదక్షిణం తర్వాత చేతులకు బంగారు గాజులు, మూడవ ప్రదక్షిణం తర్వాత ఏనుగులు, రథాలు, గుర్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహమే అని అందరూ ఆనందించి చారుమతీదేవిని కీర్తించి ఆ ఏనుగులను, అశ్వాలను, రథాలను ఎక్కి వెళ్ళారు అని శివుడు పార్వతికి ఈ వ్రత కథను చెప్పాడు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఈ కథ చదివిన వాళ్ళకి చాలా శుభాలు కలుగుతాయి. జై